కేటీఆర్ సమీక్ష సమావేశాల సందర్భంగా మాట్లాడుతున్న మాటలు కొన్ని విషయాలు ఒప్పుకుంటున్నారు. అయితే ఆ ఒప్పుకునే విషయము ప్రజలను మనం తప్పు పట్టకూడదు. పొరపాటు జరిగింది నాయకత్వం వేసుకునే వ్యూహాలలో పొరపాటు జరుగుతుంది తప్ప ప్రజల వైపున పొరపాటు ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం పార్టీ నాయకులు ఏం చెప్పి ఏం పని చేస్తున్నారు, నాయకులతో ప్రజలతో వారి వ్యవహార శైలి ఎట్లా ఉన్నది, ప్రజలతో సంబంధంలో ఉన్నారా లేరా అనే విషయం చాలా ప్రధానమైంది. మనం ఎన్ని స్కీములు పెడుతున్నాము, ఎన్ని నిధులు కేటాయిస్తున్నాం అనేది కాదు, స్పర్శ ఎట్లా ఉంది, మానవ స్పర్శ ఎట్లా ఉంది, మానవ సంబంధాలు ఎట్లా ఉన్నాయి అనేది చాలా ప్రధానమైంది. పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు ప్రజలకు, పార్టీ అధినాయకత్వానికి ప్రజలకు మధ్య సంబంధాలు ఎట్లా ఉన్నాయి, ఈ సంబంధాలు మరింత మానవీయంగా ఉన్నాయా లేవనేది కూడా చూసుకోవాలి. ఇది ఎక్కడో దెబ్బతిన్నదా అనే అంశాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి కేటీఆర్ ఒక మాట అన్నారు, ప్రజలు ఓటు వేయకపోవడం వల్లనే ఇన్ని స్కీములు అమలు చేసినా ప్రజలు ఓట్లు వేయలేదు అని ప్రజలను భూమిలో నిలబెట్టే ప్రయత్నం చేయకూడదు, తప్పులేమనంటే మనం సరి చేసుకుందామనే మాట కేటీఆర్ అన్నారు. నిజంగానే చాలా అంటే అంతర్మదనం ప్రారంభమై ఓటమి ఎందుకు జరిగింది ఏమిటనే విషయాలను వారు సమీక్ష చేసుకుంటూ తప్పులను గుర్తిస్తున్నట్లు అర్థమవుతున్నది. సరిగ్గా పోలింగ్కు 2-3 రోజుల ముందు కేటీఆర్ ఒక మాట అన్నారు, ఎవరైనా మనుషులమే తప్పులు చేస్తూ ఉంటాం, తప్పులను సరిదిద్దుకుంటామని కూడా అన్నారు. బహుశా అప్పటికే ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు కాబట్టి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్కు. ఇక రైతు బంధుకు సంబంధించిన విషయాలు, దళిత బంధుకు సంబంధించిన విషయాలు, ఈ విషయ ప్రస్తావనకు తెచ్చి వారు సమీక్ష చేస్తూ ఉన్నారు. ఈ పథకం విషయంలో ఇట్లా ఉంటే బాగుండేది, ఈ లోపాలను సరి చేసుకుంటే బాగుండేది ఇత్యాది విషయాలు చర్చకు వచ్చినాయి. అయితే ఇవన్నీ ఒక అంశం. రెండవ అంశం అత్యంత కీలకమైంది. ఎమ్మెల్యేలు తర్వాత కార్యకర్తలు నాయకులను ఒకే దగ్గర కూర్చోబెట్టి మాట్లాడితే అసలైన రివ్యూ బయటికి వస్తుందా, ఎమ్మెల్యేలు చేసిన పని ఏమిటో, ఎందుకు ఒకవేళ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది అనే బలమైన భావన వచ్చింది, ఈ ఎమ్మెల్యేల పట్ల ఎందుకు వ్యతిరేకత వచ్చిందో కార్యకర్తలు వారు నాయకుల ముందే చెప్పగలరా, వారిని విడివిడిగా కూర్చోబెడితే కనుక వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. అదే ఓడిపోయిన ఎమ్మెల్యేలనే వారిని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా సమన్వయకర్తలుగా ఉంటే కనుక వారి ఎదురుగానే కింది స్థాయి నాయకులను కార్యకర్తలను ఎదురుగా కూర్చోబెట్టి మీరు చెప్పండి మీ బాధలు ఏమిటంటే చెప్పే అవకాశం లేదు. ఎమ్మెల్యే చెప్పిందే వేదమవుతుంది తప్ప ఎమ్మెల్యే అభ్యర్థులు లేదా వారు చెప్పిన దానికి వారికి ఎదురు తిరిగి చెప్పలేరు. వీరిని విడివిడిగా కూర్చోబెట్టాలి. ఈ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయిన వాళ్ళు ఎవరైతున్నారో లేదా క్రియాశీలకం అనుకున్న వాళ్ళు ఎవరైతున్నారో వారిని కొంచెం వారితో విడిగా మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను నాయకులను ముఖ్యమైన వారితో విడివిడిగా మాట్లాడాలి. ఏ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉన్నది, ఆ ఎమ్మెల్యేకు కార్యకర్తలకు మధ్య సంబంధాలు ఎట్లా ఉన్నాయి, ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉన్నది, ప్రజలతో ఆయన ఎట్లా వ్యవహరించేవారు, ఆయన పూర్వానికి అధికారంలోకి వచ్చినప్పటికీ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలి ఎందుకు మారింది, అవినీతి ఆరోపణలు చాలామంది, భూ కబ్జా ఆరోపణలు చాలామంది ఎమ్మెల్యేల పైన వచ్చినాయి. ఈ వచ్చిన వారిలో ఏ అంశాల్లో వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, అందులో నిజాలు ఏమిటి, ఇవన్నీ తేల్చుకోవాలంటే కార్యకర్తలతో పార్టీ నాయకత్వం విడిగా సమావేశం కావాలి. విడిగా సమావేశం అయితేనే ధైర్యంగా కార్యకర్తలు, రెండో శ్రేణి నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి వాస్తవ విషయాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మీరు అదే నాయకులను ఎదురుగా కూర్చోబెట్టి మీరు మాట్లాడంటే అది మీకు ఎప్పటికీ పూర్తి సమాచారం రాదు, ఎప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న యథార్థమైన వాస్తవమైన సమాచారం పార్టీ తీసుకొచ్చే అవకాశం లేదు. మీరు ఈ మిగతా విషయాలను ఒప్పుకున్నారు, సరే బాగుంది అది, కానీ ఇంకా మీకు వాస్తవాలు తెలవాలంటే, నిజమేమిటో తెలవాలంటే, ఎందుకు ఓడిపోయినరో తెలవాలంటే, లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలో తెలవాలంటే, కార్యకర్తల మనసులో ఏముందో వాస్తవంగా తెలుసుకోవాలంటే ఈ ఎమ్మెల్యే అభ్యర్థులను, ఓడిపోయిన నాయకులను మీరు పక్కకు పెట్టండి, కార్యకర్తలతో విడిగా సమావేశం చేయండి. తప్పకుండా మీకు క్షేత్రస్థాయిలో జరిగిన నిజాలు ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మించిన మార్గం మరొకటి లేదు. వారు నిజంగానే బాధపడితే 119 మంది ఎమ్మెల్యేలలో ఇవాళ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, నియోజకవర్గానికి ఒక నాయకుడు బాధపడొచ్చునేమో, కానీ వాస్తవమైతే తెలుస్తుంది కదా, ఆ నాయకులను పిలిపించుకొని జరిగిన పొరపాట్లేవో రివ్యూ చేసుకోమని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకుల నుంచి వారిలో వారు మాట్లాడుకుంటున్నా, వారిలో వారు అంతర్మదనం చెందుతున్న విషయం ఇది. బీఆర్ఎస్ నాయకులు ఏ 10 మంది ఒక దగ్గర కలుసుకున్నా సరే సమీక్షా సమావేశాలలో జరుగుతున్న అతిపెద్ద లోటు ఇదని, ఇది తప్పిదంగానే ఆ కార్యకర్తలు నాయకులు భావిస్తున్నారు. ఈ అంశంపైన దృష్టి పెట్టాలని కూడా నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి వారు నియోజకవర్గ స్థాయి వరకు వారు కోరుకుంటున్నారు. వారి మనసులో ఆలోచన మాట ఇది.